వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మావిళ్ల ముచ్చాలి యాదవ్, షేక్ వాజిద్, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, గట్కేసర్ పురపాలక సంఘం కౌన్సిలర్ కడ్పోళ్ల మల్లేష్, కుతాడి రవీందర్, గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి, సయ్యద్ అష్రఫ్ అలీ, మేడ్చల్ నియోజకవర్గ మైనార్టీ ఉపాధ్యక్షులు ఉల్లి ఆంజనేయులు, అబ్బసాని యాదగిరి యాదవ్, కె శివప్రదీప్ రెడ్డి, మీసాల సుధాకర్ రావు, సీనియర్ నాయకులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్క క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి. ఇన్ని రోజులు మనము ఎక్కడ చేసినా కానీ ఈ ఎలక్షన్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అండగా నిలిస్తే మనము ఈ ఆర్ఎస్ఎస్ లని బీజేపీలని ఈ దేశం నుంచి తరిమి కొట్టే విధంగా మీరందరూ ఈ ఓటుతో వాళ్ళకు బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జైంద్ర. మన కాంగ్రెస్ ర్యాలీలో ఇంతమంది పాల్గొన్నందుకు పేరు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇంకా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క మీటింగ్ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క పథకాల గురించి మనం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే కోడ్ వచ్చింది కాబట్టి మిగతా కాలేదు, ఎట్లా ఆగస్టు వరకు చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనమేం తొందరపడకుండా ఎట్టి పరిస్థితుల్లో చేతి గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటూ ఈ యొక్క గెలుపు మన రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని అందరికీ పేరు పేరున చెబుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన విభాగ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ ముల్లి పవన్ జంగయ్య గారికి, అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల యాదవ్ గారికి, మిగతా పదార్థ కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు, ఈడబ్ల్యూఎస్ కాల అధ్యక్షులు కేశవపట్నం అంజనేయ గారు, సెక్రటరీ సుశీధరన్ గారికి, మిగతా అందరికీ తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ, మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు మనకు అమలైనాయి. 5 గ్యారెంటీల్లో 0 బిల్. ఇక్కడ బాలాజీ నగర్, ఈడబ్ల్యూఎస్ కాలనీ ఇక్కడ మొత్తం 70% 0 బిల్ ఉంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ మహిళలకు ఉచిత బస్ ఉందా అమ్మా? మీకు బస్సులో వెళ్ళిరా? ఎట్లా ఉంది? పోతురా? బస్సులో పోతురా? ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయాక 2500 వస్తాయి అకౌంట్లో. ఇందాక మహేశ్వర చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తాయి. అది నెలకు 8,500. అది కూడా అది ఏ విధంగా విధానాలు ఉందో అది ఉంటుంది. మన పార్టీని గెలిపించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. ఈరోజు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారికి మరియు అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల గారికి, చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. నేను ముఖ్య విషయం ఒకటే చెప్తున్నా. ఇక్కడ మైనారిటీ చాలా మంది కాబట్టి 2 విషయాలు చెప్తా వస్తున్నా. अम्मा आप लोग अब तक कांग्रेस टीआरएस 2 पार्टियां देखे, आज क्या है बीआरएस बीजेपी 2 एक ही पार्टी है. आप लोग को समझ के कांग्रेस को डालिए और राहुल गांधी पीएम बने तो अपन यहाँ पर अपने नहीं है, इसलिए अपन काम करना बोल तो अपन एमपी होना जरूरी है. और मुसलमान क्या है कांग्रेस पार्टी को वोट डालना जरूरी है, क्योंकि अगर नहीं डाले तो क्या है अपने मजहब को बहुत कुछ बीजेपी टीआरएस अपन को परेशान करने वाले हैं. आप लोग सोच समझ के कांग्रेस पार्टी को वोट डालिए और कांग्रेस को जिताइए. शुक्रिया. మన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రెసిడెంట్ మామిళ్ళ ముత్యాలన్న గారికి, అదేవిధంగా చైర్మన్ అయినటువంటి
పావని జంగయ్య గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా నాతోటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనం ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వం మనదే ఉంది, మన రేవంత్ అన్న సీఎం. మనం ఎంపీని గెలుచుకున్నట్టయితే మనం అనేక పనులు చేసుకోవచ్చు. ఈరోజు ఫ్లైఓవర్ అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ తోటి మనం అందరం కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం అన్న జగనే చెప్పింది ఇప్పటిదాకా. మనం ఎంపీని గెలుచుకున్నట్టయితే స్పెషల్ ఫండ్ తోటి కానీ సీఎం మన రేవంత్ అన్న దగ్గరికి కూడా ఈ యొక్క ఎంపీ సీట్ని గిఫ్ట్గా ఇచ్చి మనకు కావాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటామని చెప్పేసి మీ అందరినీ కూడా మీ అమూల్యమైన ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తు కొట్టేసి భారీ మెజారిటీ తోటి మన సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం గెలిపించాక అందరూ గెలిపించాలి, పెద్ద మంచిగా ఓటేసి ఇంకోటి కార్యకర్త అనేది ఒక లీడర్ వస్తుంటారు పోతుంటారు. మరి ప్రైమ్ మినిస్టర్ మాజీ అవుతాడు, సీఎం మాజీ అవుతాడు, మినిస్టర్ మాజీ అవుతాడు, ఎమ్మెల్యే మాజీ అవుతాడు, ఎంపీటీసీ మాజీ అవుతాడు. కార్యకర్త మాజీ కాదు, కార్యకర్తలు ఉద్దేశించి అందరూ మంచిగా చెప్పి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అర్జన. ఇప్పుడు మైనార్టీకి సంబంధించిన అస్రాబ్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరి ఈ ర్యాలీకి వచ్చినటువంటి అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరు दोस्तों और भाइयों बहनों, आज इलेक्शन का जो मौका आया, अगले अब आने वाले 13 तारीख के दिन हर घर से हर माँ बहन जाकर वोट डालना हमारी जिम्मेदारी है। और ये जिम्मेदारी सोचकर आप लोग खाली घर में बैठेंगे, हमारा घर वाला डाल दिया हम नहीं डालेंगे, अगर ये काम करेंगे तो ये क्या करेंगे बोलो तो अगर ये ऐसा काम करेंगे तो धोखे के शिकार बन जाएंगे। ये इलेक्शन एमपी का इलेक्शन मत समझिए, ये बल्कि इलेक्शन है हमारे हिंदुस्तान के मुस्तकबिल का इलेक्शन है, हमारे हिंदुस्तान के संविधान का इलेक्शन है। आज हमारे साथ किस तरीके से सुलूक किया जा रहा, एक बार और फिक्र करो। परसों जो ना हैदराबाद को सेंट्रल का मिनिस्टर आकर क्या बोल रहा, मैं माइनॉरिटी का रिजर्वेशन हटा दूंगा। माइनॉरिटी का रिजर्वेशन बहुत मुश्किल से 4% आया था, वो भी हटा दूंगा। और वो मिनिस्टर को इस चुनावी दरों में 4% नहीं, हमारे मैडम को जिताकर 8% रिजर्वेशन में लाकर बताऊंगा उनके चुनावी दरों। और दूसरी बात, हमारी कांग्रेस पार्टी हुकूमत में आके सिर्फ 90 दिन हो गए। ये 90 दिन के अंदर हमारे जो स्कीमा हुए थे, स्कीमा जो 6 स्कीमा दिए, 6 स्कीमों में भी इंशाल्लाह 4 स्कीमों को हमने इम्प्लीमेंट करे। और टीआरएस वाले और बीजेपी वाले बोल रहे कि तुम लोग क्या करें, 6 स्कीमा नहीं कर सके, तुम लोग फेल हो गए। मैं वो टीआरएस और ये बीजेपी को बोलना चाह रहा हूँ, तुम लोगों को 22 महीने 22 मंथ्स 43,800 डेज का तुम्हारा टाइम दिए, 43,000 10 కింద ఏం చెప్పింది, అందరికి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తా అన్నది. వేసిందా ఇప్పటి వరకు ఎవరికైనా? లేదు. ధరలు తక్కువ చేస్తా అన్నది. పెట్రోల్ డీజిల్ అన్ని రేటు పెంచింది, పప్పులు ఉప్పు అన్ని ప్రతి ఒక్కటి రేటు పెంచి మా బీద బడుగు వర్గాల నడి పెంచింది. అదే విధంగా నిన్న మల్లారెడ్డి అని చెప్తున్నారు, మాకు శ్మశాన వాటిక ఇచ్చినట్టున్నారు. శ్మశాన వాటిక ఇచ్చింది మల్లారెడ్డి కాదు, మన గట్కేసర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపాలిటీ జాగాని ఆయన 20 లక్షలు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు 1 రూపాయి శాంక్షన్ చేసింది లేదు, కానీ పైసలు ఇచ్చిన మాటలు. ఫంక్షన్ హాల్ అంటున్నాడు, ఫంక్షన్ హాల్ ఎక్కడ ఇచ్చినో చూపించండి మాకు. అబద్ధాలు చెప్పడము తేలిక, కానీ అది ఎక్కడ ఉందో చూపించండి మాకు. ఫంక్షన్ హాల్ దేనికైనా మేము రెడీ. ఫంక్షన్ హాల్ ఇచ్చినాము చాదీ ఖాన్ అంటాడు కదా, అబద్ధాలు చెప్పి అందరం ఎక్కాలని చూస్తే అందరూ ప్రజలు గుడిగా నమ్మేటట్టు లేరు. ఇవి యొక్క మోసపూరిత మాటలు మీరు మోసపోకండి. కాంగ్రెస్ ని సునీతా మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆమెకు పార్లమెంట్ లో మాట్లాడే విధంగా చేయాలని నా యొక్క విన్నపం. నుంచి తరలి వచ్చిన మా యశస్వమైన
మైనార్టీ సోదరులకి, హిందూ సోదరులకి, క్రిస్టియన్ సోదరులందరికీ స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నానమ్మా. మరి ఇంకోటి టీబాక్ అధ్యక్షుడు మహేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ ముల్లిపాలి జంగనయ్య గారికి, ముత్యాలు గారికి, ప్రెసిడెంట్ ముత్య గారికి, కౌన్సిలర్ బాగా మాట్లాడారు. ఒక నిమిషంలో మన ప్రియమైన నాయకుడు, మన మేడ్చల్ ఇన్ఛార్జి, అలాగే పిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు రాబోతున్నారు. ఇంతసేపు మాకు సమయం కేటాయించినందుకు ఈ మా మీటింగ్ ర్యాలీకి ఇంతమంది లేడీస్ మేము ముఖ్యంగా ఇంతసేపు టైం కేటాయించినందుకు అందరికి పేరు పేరున శిరస్సు వంచి మా చైర్మన్ అమ్మ తరఫున, మా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఫ్లైఓవర్ విషయం ఒకటి, దేవరా బాలాజీ గురించే ఈ రెండు విషయాల గురించే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో పోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలైనవి. ఒకటి బస్సు, ఒకటి రెండవది 200 యూనిట్ కరెంటు, అలాగే దాంతోపాటు గ్యాస్ కూడా రావడం జరుగుతుంది 500 రూపాయలు. అయితే నేను చాలాసేపు నుంచి 2 గంటల నుంచి మాట్లాడుతున్నా కాబట్టి చాలా పెద్ద పొరపాటు చేసి టీఆర్ఎస్ పార్టీని గెలవడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేకపోయింది. పక్కన మన గురుకుల పాఠశాలలో ఎటువంటి కార్యక్రమం కూడా చేయలేకపోయింది. మొన్న మనం అధికారంలోకి వచ్చినాక ఈ ఫ్లైఓవర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు, తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చినాం. దానితో పాటు 6 గ్యారెంటీలు ఏమైతే ఇచ్చినామో 6 గ్యారెంటీలు కూడా నెరవేర్చినాం. 6 గ్యారెంటీలలో మరి మీకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే వస్తుంది. దానితో పాటు మనం ఏదైతే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసుకున్నాం, ప్రతి మహిళా సోదరి మనం కూడా అభివృద్ధి చేయాలి. మరి ఈనాడు మన ప్రభుత్వం ఉంది. రేపు పొద్దున ఈ ఫ్లైఓవర్ పక్కన కాలేజీకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇస్తే మరి పక్కన ఉన్నటువంటి కాలేజీకి 1,50,00,000 రూపాయలు ఇచ్చి ఆపరేట్ చేయమని చెప్పి ఆ డబ్బులు ఉత్తర్వుల వరకు ఇక్కడ యాదగిరన్న అంతకుముందుకు మన చైర్మన్ గారు రాలే, ముత్యాల యాదవ్ గారు, మత్స్యధర్ గారు, వీరితో అందరూ కోరిక వరకు 1,50,00,000 పెట్టడం జరిగింది. దానితో పాటు ఈ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేయాలి. ఫ్లైఓవర్ తో పాటు ఎవరైతే ఇల్లు పోయాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాగాలు వాళ్ళకి ఇప్పియాలి. 10 సంవత్సరాలు వాళ్ళ జాగాలు వాళ్ళకి ఇప్పియగా కోట్ల కూడా తిరుగుతూ ఉన్నారు. ఎవరు అయ్యే సొమ్ము ఇవ్వట్లేదు, ప్రభుత్వం సొమ్మే ఇస్తున్నారు. 10కి బదులు 10 రూపాయలు ఇస్తే పోయేది ఏం లేదు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఇల్లు పోయినాయో, ఇంటి స్థలాలు పోయిన వాళ్ళకు అందరికీ ఇల్లు ఇప్పిస్తూ, అదే విధంగా ఎవరైతే గరీబులు ఉన్నారో
మనకు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పిస్తారని చెప్పి మిమ్మల్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఏ కార్యక్రమం ఉన్నా మన చైర్మన్ గారు మిగతా అందరూ కలిసి కౌన్సిలర్ అందరూ కలిసి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి మొరబెట్టుకున్నప్పటికీ కాలేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా చేసుకుందాం. మరి మేము చేయాలంటే ప్రభుత్వంలో మనం ఉండాలి. మన ముఖ్యమంత్రి ఉందో మన ప్రభుత్వం ఉంది. ఈ రోజు మనకి వీళ్ళు అప్పుడు తప్ప మనకు అన్ని ఉన్నాయి. కనుక నేను ఈ పార్లమెంట్ లో మన సున్నితమైనది అని గెలిపించుకున్నట్లయితే మిగతా సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పావల్ జంగయ్య యాదవ్ గారికి, ముత్యాల గారికి, మధ్యం రెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, అపసంఖ్యాకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.